సాగర్ రింగ్ రోడ్ సమీపంలోని న్యూ వెంకటరమణ కాలనీలో ప్రముఖ అడ్వకేట్ కె. శ్రీనివాస్ చౌహాన్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్జి, జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్, టీఎస్పీఎస్సీ మాజీ మెంబర్ మంగరి రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లీగల్ సర్వీసెస్ డే అమల్లోకి వచ్చిన రోజే శ్రీనివాస్ చౌహాన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే ప్రజలకు న్యాయం అందుబాటులోకి రావడానికి సోషల్ మీడియా ద్వారా శ్రీనివాస్ చౌహాన్ తన వంతు కృషి చేస్తున్నారన్నారు. మున్ముందు మరింత విస్తృతంగా అతను న్యాయం పట్ల సామాన్యులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు న్యాయమైన సేవలు అందించాలని సూచించారు. న్యాయవాద వృత్తిలో తను ఇంకా అభివృద్ధి చెంది ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం అడ్వకేట్ కె. శ్రీనివాస్ చౌహాన్ మాట్లాడుతూ, చట్టపరమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో తనకు తానుగా బాధ్యత తీసుకొని ప్రజలకు రాజ్యాంగం మీద, చట్టాల మీద, హక్కుల మీద కనీస అవగాహన కల్పిస్తున్నానన్నారు. దీనివల్ల ప్రజల్లో ప్రశ్నించే తత్వంతో పాటు తమ సమస్యలు తామే పరిష్కరించుకోగలమన్న ధీమా కలుగుతుందన్నారు. ఇందుకోసం తాను ఎన్నో వీడియోలు రూపొందించానన్నారు మరియు పుస్తకాలు కూడా రాశాను అన్నారు. జిల్లా జడ్జి రాజేందర్ స్ఫూర్తితోనే తాను ఈ స్థానంలో ఉన్నాను అన్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి నూతన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన జిల్లా జడ్జి రాజేందర్కు శ్రీనివాస్ చౌహాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీనివాస్ చౌహాన్ గారు ఈరోజు తన ఆఫీస్ని ఇనాగ్రేట్ ప్రారంభించారు. ఆయన ఈ ఆఫీస్ ప్రారంభించడానికన్నా ముందే సోషల్ మీడియాలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు. అంటే లీగల్ ఫీల్డ్లో చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితిలోకి వచ్చినటువంటి వ్యక్తి శ్రీనివాస్ చౌహాన్ గారు. ఆయన ఆఫీస్ నేను ఇనాగ్రేట్ చేయడం నాకు కూడా గొప్ప ఆనందంగా ఉంది. ఇంకా అతను చాలా వీడియోస్ చేయాలని, రీల్స్ చేయాలని సామాన్య ప్రజలకి, అంటే ఈరోజు మరీ ముఖ్యంగా 9వ తారీఖు 9/11 అంటే లీగల్ సర్వీసెస్ డే అమల్లోకి వచ్చినటువంటి రోజు. అదే రోజు ఈయన ఆఫీస్ కూడా ఇనాగ్రేట్ చేశారు. ఇది కోఇన్సిడెన్సా లేకపోతే కావాలని పెట్టుకున్నారా నాకు తెలియదు, కానీ ఆ రకంగా కూడా ప్రజలకి న్యాయం చేరువ కావడానికి, ప్రజలకి న్యాయం అందుబాటులోకి రావడానికి ఆయన తన వంతు తను కృషి చేస్తున్నారు. అదేవిధంగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ప్రాక్టీస్ చేస్తున్న దశలో కూడా ఆయనకు ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలని, ఆయన న్యాయవాద వృత్తిలో కూడా బాగా అభివృద్ధిలోకి రావాలని, అట్లాగే అందరి మన్ననలు పొందాలని, ఇన్ఫ్లుయెన్సర్గా కూడా అంటే వీడియోల ద్వారా కూడా చాలామందికి న్యాయాన్ని చేరువలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అంటే ప్రభుత్వం చేయాల్సిన పనిని అతను ఇండివిజువల్గా శ్రీనివాస్ చౌహాన్ చేస్తున్నారు. అందుకు వారిని నేను అభినందిస్తున్నాను. ఈరోజు వారి ఆఫీస్ ఇనాగ్రేట్ అయింది. ఆఫీస్ ఇనాగ్రేట్ అయింది అంటే అంతకు నుంచి ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆఫీస్ ఉంది, కానీ ప్రత్యేకంగా తను సొంతంగా ఆఫీస్ పెట్టుకున్నారు. ఇంకా అతను చాలా అభివృద్ధిలోకి రావాలని, పైకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ చౌహాన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడాను అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీకు అందరికీ నేను పరిచయమే. చట్టపరమైనటువంటి అంశాల మీద ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మేముగా బాధ్యతను తీసుకొని ప్రజలకు చట్టాల మీద, రాజ్యాంగం మీద, హక్కుల మీద కనీస అవగాహన ఉంటే మనం ప్రశ్నించగలం, మన సమస్యలను మనం పరిష్కరించుకోగలం అనే ఉద్దేశంతో ఎన్నో వీడియోలు అలాగే పుస్తకాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. సో ముఖ్యంగా నాకు స్ఫూర్తినిచ్చినటువంటి సార్ రాజేందర్ సార్ గారు. ఎందుకంటే సారు జ్యుడిషియల్ డైరెక్టరే కాకుండా, డిస్ట్రిక్ట్ జడ్జే కాకుండా సార్ ఒక గొప్ప కవి, రచయిత, ఎన్నో పుస్తకాలు రాశారు సార్. బహుశా మీరు చూసే ఉంటారు. ఇప్పటికీ చట్టాల మీద కోర్టులో ఎగ్జామినేషన్ ఎలా జరగాలి, విట్నెస్ క్రాస్ ఎగ్జామినేషన్ ఎట్లా జరగాలి, ఎవరు బాధితులు, ఎవరు బాధితులు కాదు, ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్యుడు ఏ రకంగా నష్టపోతున్నాడు, ఇలా అనేక అంశాలను సార్ అనేక పుస్తకాలు పొందపరిచారు. ఆ పుస్తకాలు మన ఆఫీసులో కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఆ పుస్తకాలను చదివి నేను కూడా సార్కి అభిమాని అయిపోయాను. తర్వాత సార్తో రోజు సందర్భంలో మాట్లాడడంతో సార్ చాలా ప్రాపర్గా, అంటే మన వయసు రీత్యా కొంచెం సార్ కంటే చాలా చిన్న వాళ్ళమైనా అలా దూరంగా చూడకుండా ప్రేమపూర్వకంగా పలకరించి ప్రోత్సహిస్తుంటారు. సో మిత్రులారా, సార్ ముఖ్యంగా సార్ నేను ఒక్క కాల్ చేయగానే మా ఆఫీస్కి వచ్చినందుకు, మా ఆఫీస్ ఇనాగ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. సో జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు. సో
సో మీకు అందరికీ తెలుసు చట్టాల మీద అవగాహన కోసం మేము ఎంత కృషిపడ్డామో, కష్టపడుతున్నామో. ఇప్పటికీ మా వీడియోలు కామన్ మ్యాన్ అంటే ఒక కాపరికి కూడా రీచ్ అయిపోయి, ఇంట్లో కూర్చునే ఒక కాపరికి, పొలాల్లో ఉండే ఒక కాపరికి కూడా ఆ విషయం అర్థమైపోయి మన దగ్గరకు వచ్చి బాధపడుతుంటే వాళ్లకు మేము కొంత భరోసాగా ఉంటే, ఆ తర్వాత వాళ్లకు కొంత సేవ కల్పిస్తే వాళ్ళు సంతృప్తి పడుతూ ముందుకెళ్తున్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేపడతాము. సో మాకు ప్రజలతో పనిచేసే న్యాయమూర్తులు కూడా మాకు అవసరం. ఆ న్యాయమూర్తుల సహకారం కూడా మాకు అవసరం. కాబట్టి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం సార్.